హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 559. భగవాన్, నేను జ్ఞానిని ఎప్పుడవుతానో మీరు తెలుసుకోగలరు, అది ఎప్పుడో దయచేసి చెప్పండి అని ఒక వ్యక్తి అడిగాడు. మీరు మమ్మల్ని చూసేసరికి మా అర్హత మీకు తెలిసిపోతుంది కదా భగవాన్. నేను నా అజ్ఞానాన్నంతా వదులుకొని నేను జ్ఞానిని ఎప్పటికవుతానో నాకు తెలియచేయండి భగవాన్ అని అడిగాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, నేను భగవంతుడినైతే జ్ఞానం కలగడానికి గాని నేను మాట్లాడడానికి గాని నాకు వేరుగా ఎవ్వరూ లేరు. నేనే గనుక దైవాన్ని అయితే జ్ఞానం కలగడానికి గాని నేను మాట్లాడడానికి గాని నాకంటే వేరుగా ఎవరూ లేరు. దైవానికి తనకంటే అన్యంగా ఎవరూ ఉండరు. ఇలాగానే సామాన్య మానవుడిని అనుకో, అయితే వారికి వల్లే నేను అజ్ఞానినే. కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం ఏ విధంగానూ చెప్పడానికి సాధ్యం కాదయ్యా. నేను దేవుణ్ణి అయితే చెప్పడానికి నాకు రెండో వారు ఎవరు లేరు. నేను మామూలు మానవుణ్ణి అయితే నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, అజ్ఞానినే. కాబట్టి జ్ఞానినైతే సమాధానం చెప్పలేను, ఎందుకంటే నాకంటే అన్యంగా ఎవరూ లేరు. నేను సామాన్య మానవునైతే నేను అజ్ఞాననే కాబట్టి నీకు సమాధానం చెప్పలేను. కాబట్టి జ్ఞాని అయిన వాడికి తనకంటే అన్యంగా ఎవరూ ఉండరు కాబట్టి అతనికి చెప్పేది వినేది అన్నది ఏది ఉండదు, అంతా తానేగా ఉంటాడు. అజ్ఞాని సామాన్యంగా ఏదో పుట్టాం పెరిగామంటూ బ్రతికేస్తూ ఉంటాడు కాబట్టి ఆ అజ్ఞానికి తానెవరో తనకి తెలియదు గనక అతడు ఇతరులు ఎవరో తను కూడా అతను గుర్తించలేడు. కాబట్టి అతను జ్ఞాని. అంచేత నాకు ఎప్పుడు జ్ఞానిని అవుతావో నేను ఎలా చెప్తాను? నన్ను జ్ఞానిని అనుకుంటే చెప్పడానికి నాకు ఇంకెవరూ లేరు, నన్ను అజ్ఞానిని అనుకుంటే నేను చెప్పలేను. ఎవరైనా అంతే, అజ్ఞానికి ఆత్మస్వరూపం యొక్క అనుభవాన్ని చెప్పినా అర్థం కాదు, కాదమ్మా. జ్ఞానికి చెప్పక్కర్లేదు. కాబట్టి తను తాను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక ఎవరికన్నా చెప్పడానికి ఇంకెవరూ మిగలరు. అవునమ్మా. అంతా తానేగా ఉన్నది తానేగా ఉండడమే జ్ఞాని. ఈ భాషణలో భగవాన్ మనకి చెప్పారు. హరి ఓం నమః.